శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం వ్యవహారం కొలికి వచ్చింది. శ్రీశైలంలో లభించిన బుల్లెట్లు పోలీస్ శాఖకు సంబంధించినవేనని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శ్రీశైలం కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ ఫుటేజ్ను పూర్తిగా పరిశీలించామన్నారు ఆయన. శ్రీశైలంలో గార్డ్ డ్యూటీ చేస్తున్నాడని, అతను పోలీస్ శాఖకు సంబంధించిన బుల్లెట్లను వాసవి సత్రం వద్దకు భోజనానికి వెళ్లి మర్చిపోయాడని డీఎస్పీ తెలిపారు. అయితే భయపడి ఆ విషయం తమ దృష్టికి తీసుకురాలేదని వెల్లడించారు. ఏఆర్ కానిస్టేబుల్ మరో వారం రోజుల్లో పదవి విరమణ చేయనున్నారని తెలిపారు. సీసీ ఫుటేజ్లో అంతా రికార్డు అయిందన్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు డీఎస్పీ. శ్రీశైలానికి వచ్చే భక్తులు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఇది 4 మామూలు ఖాళీ ఎస్ఎల్ఆర్ 4 బాటు ఎంటీ కోకస్ అండ్ ఇది 9mm రౌండ్ సార్ తెలియ క్లారిఫై అవ్వట్లేదు సార్. 9mm 4 సార్ చూడు దాని మీద మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకు రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, టూటం సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు. ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన ఆమినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు. ఎవరికేం చెప్పకుండా పూర్తిగా డిపార్ట్మెంట్లో ఎన్నుకొని పూర్తిగా చేసి దీన్ని అతనిపైన చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము.